చేతుల్లోకి తీసుకున్న వారికి బుల్డోజర్ న్యాయం సరైందేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి స్పష్టం చేశారు. నిందితులకు అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇవ్వడం సరైన చర్య అని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యోగి ఆదిత్యనాథ్ను కొందరు బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని అక్రమ నిర్మాణాలపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతుండడమే అందుకు కారణం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరోసారి బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు వారికి అర్థమయ్యేలా వారి భాషలోనే సమాధానం ఇవ్వడం సరైన చర్య అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. న్యాయాన్ని నమ్మే వారికి న్యాయమే జరుగుతుందని, కానీ కొందరు స్వయంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే చాలాసార్లు చట్టం పరిధిలోనే వారికి జవాబు ఇవ్వడం జరుగుతుందని, ఆ భాషలోనే వారికి అర్థమయ్యేలా చేయాలని యోగి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారత్లో ఇస్లాం ప్రమాదంలో లేదని, వారి ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ప్రమాదంలో ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. దేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమనే విషయం గుర్తుంచుకోవాలని యోగి సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులపై జరుగుతున్న దాడులపై యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కశ్మీర్, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలుసు కదా అని యోగి ప్రశ్నించారు. పాకిస్తాన్లో ఏమైంది? 1947కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు రెండు భారత్లో భాగంగా ఉండేవి. ఇది చరిత్ర. భారత్లో ఇస్లాం ప్రమాదంలో ఉందని మాట్లాడుతున్న వారు ఇక్కడ హిందువులను కూడా వ్యతిరేకించారు. భారత్లోనే వారు హిందువులను వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వారి మానసిక స్థితి ఏమిటో అంచనా వేయవచ్చు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొన్ని రోజుల క్రితం సంబల్లో జరిగిన వివాదంపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంబల్లో అన్ని చోట్ల తవ్వి ఆలయాలను గుర్తిస్తామని యోగి స్పష్టం చేశారు. అదే సమయంలో సంబల్లో ఎన్ని ఆలయాలు ఉంటే అన్నీ వెతుకుతామని, అవన్నీ బయటకు తీస్తామని ప్రకటించారు. ఇంతకు సంబల్లో ఏం జరుగుతుందో చూడాలని ప్రపంచాన్ని కోరుతామని యోగి అన్నారు. వాస్తవానికి మన దేశంలో ముస్లింలు ప్రమాదంలో లేరని, వారి ఓటు బ్యాంకు రాజకీయం ప్రమాదంలో ఉందని యోగి అన్నారు. ఏ రోజైతే భారతీయ ముస్లింలు తమ పూర్వీకులను అర్థం చేసుకుంటారో ఆ రోజు నుంచి వారిని ఆడించే వారి ఆటలు సాగవని, తమ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారని యోగి అన్నారు. మన దేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమని గుర్తుంచుకోవాలని యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్లో చేపడుతున్న బుల్డోజర్ న్యాయం సరైందేనని యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దాని వెనక ఉన్న కారణాలేమిటో, ఎవరి ప్రమేయం ఉందో లోతుగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడం, ఆ తర్వాత న్యాయస్థానాలలో ఇచ్చే తీర్పులను శిరసా వహించడం పాలక వర్గాల ప్రథమ కర్తవ్యం. కానీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో నిందితుల ఇళ్లు, ఇతర నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటీవల నాగ్పూర్లో అల్లర్లకు కారణమైన కీలక నిందితుడు ఫహీం ఖాన్కు చెందిన అక్రమ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. ఫహీం ఖాన్కు చెందిన 2 అంతస్తుల నివాసంతో పాటు మరికొన్ని అక్రమ నిర్మాణాలను నాగ్పూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. అయితే ఈ తరహా కూల్చివేతలను నిలువరిస్తూ స్థానిక హైకోర్టు బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అధికార యంత్రాంగం దౌర్జన్యానికి పాల్పడిందంటూ న్యాయస్థానం ఆక్షేపించింది. క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న వారి స్థిరాస్తులను బుల్డోజర్లతో కూల్చే చర్యలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ 2017లో శ్రీకారం చుట్టారు. ఇది క్రమంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో యోగిని బుల్డోజర్ బాబా అని, అప్పటి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ను బుల్డోజర్ మామా అంటూ విపక్షాలు విమర్శించాయి. ఈ తరహా కూల్చివేతలు పలు రాష్ట్రాల్లో జరుగుతుండటంతో దీనిపై సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల ఇళ్లను కూల్చివేయడం తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాష్ట్రాలు ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ న్యాయం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టిన యోగి సర్కార్ ఇప్పటికీ కొనసాగిస్తోంది. యోగి సర్కార్ బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి.